ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎంతమంది యొక్క ఫేస్బుక్ లైవ్లో వాక్యాన్ని ఆలకిస్తున్నారు, మీ అందరికీ కూడా ప్రభునామంలో శుభములు. మరి మనకున్న సమయాన్ని దేవునిలో గడపటం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం, వాక్యం గురించి ఆలోచించడం చాలా ధన్యకరం. మరి దేవుల్లో ఉన్న సంతోషాన్ని, దేవుల్లో ఉన్న ఆనందాన్ని మనం తెలుసుకున్నప్పుడు తప్పకుండా మన సమయాన్ని దేవుని కోసం కేటాయిస్తాం. ఈరోజు చాలామంది ఎందుకు దేవునికి మొరపెట్టలేకపోతున్నారు, ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు అంటే, మరి వాళ్ళకి దేవునిలో ఉన్న సంతోషాన్ని తెలుసుకోకపోవటం. మరి లోకంలో మరి తినటం, త్రాగటం, ధరించుకోవటం, మరి వాటిలో సంతోషాన్ని కోరుకుంటూ ఉన్నారు. మరి దాంట్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు కాబట్టి మరి దేవునిలో సంతోషించలేకపోతున్నారు, దేవునిలో ఆనందాన్ని పొందుకోలేకపోతున్నారు. మరి ఈరోజు మరి వాక్య ధ్యానంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, ఇటు అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చా ప్రభువా. ఎంతమంది యొక్క ఫేస్బుక్ లైవ్లో మీ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నారు, వాళ్ళందరితో ప్రభు మీరు సూటిగా తేటగా మాట్లాడండి. ముఖ్యంగా మాకు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని, మా చిన్నపాటి మనవులు మీ సన్నిధిలో చేర్చుకోమని, మా కొరకు త్వరలో రాని ఉన్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మంచిది, దేవుడు చక్కటి సమయాన్ని మనకి ఇచ్చాడు. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తే మరి రోజు రోజుకి మన ఇండియాలో పాజిటివ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడే మనం వార్త వింటూ ఉన్నాము, మరి చైనాలో కంటే కూడా మరి మన ఇండియాలోనే కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ ఇటువంటి సమయంలో, ఇటువంటి విపత్తులో మరి మన భారతదేశం కోసం మనం ప్రార్థన చేయాల్సిన అవసరం మరి ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడి మీద మరి ఎంతో కొంత భారం ఉంది. కాబట్టి మనం ముందుగా మన యొక్క ఇండియా కోసం మనం ప్రార్థన చేయాలి. మరి తొందరలోనే ఈ యొక్క వైరస్ నుంచి మనం కాపాడబడాలని, అందరూ కూడా ప్రశాంతంగా చక్కగా పనిచేసుకుంటూ తమ సమయాన్ని దేవునిలో గడపాలని, మరి ఇప్పుడున్న ఆందోళన, మరి మానసిక అశాంతి తొందరలోనే దేవుడు తొలగించాలని మనం కోరుకుందాం. ఎందుకంటే మరి ఎక్కడైనా సరే ఒక రాజ్యంలో అక్కడున్న ప్రజలు, విశ్వాసులు, దేవుని సేవకులు, ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి మరి దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ స్థితిని మారుస్తాడు. మనం చూసాం బైబిల్లో అనేక ప్రాంతాల్లో వాళ్ళ మీదకి శ్రమ రాబోతూ ఉంది, లేదా విపత్తు రాబోతూ ఉంది అన్నప్పుడు వాళ్ళందరూ కూడా దేవునికి మొరపెట్టారు, దేవునికి ప్రార్థన చేశారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి తెగులు కానీ, అక్కడ ఉన్నటువంటి అపాయం కానీ, ఆపద దేవుడు తొలగించాడు. మరి ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవుణ్ణి మర్చిపోయి, దేవుణ్ణి కాకుండా మనము ఎప్పుడైతే దూరంగా జరుగుతామో, మరి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈరోజు చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎలాగైనా సరే యొక్క వైరస్ ఆపాలని చెప్పేసి. మంచిది, వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నం అనేది సఫలం కావాలి. ఏదేమైనప్పటికీ మరి మనకున్న సమయాన్ని మరి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వాదకరం. మరి యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని గురించి ధ్యానించినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆయన మారుస్తాడు, మన హృదయాన్ని సరి చేస్తాడు. ఒక మనిషి ఎంతటి బాధలో ఉన్నప్పటికీ, మరి మానసికంగా కృంగిపోయినప్పటికీ, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్య పెడతాడో, ఆ వాక్యం మీద మనసు పెడతాడో, ఏదో సంతోషం, తెలియని ఆనందం, మరి దాన్ని పొందుకున్నప్పుడు తప్పకుండా మనం దేవుణ్ణి గ్రహించేవారుగా ఉంటాం. మంచిది, ఈరోజు మరి బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాం. ఇక్కడ అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం.
విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయము ఏక ఆత్మ గలవారే ఉండడి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతా కూడా వారికి సమిష్టిగా ఉంది. చూడండి, ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాం. మరి ఆదిమ అపోస్తుల సంఘం అంటే అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. మరి దేవుని యొక్క ఆత్మను పొందుకొని, దేవుని యొక్క శక్తిని పొందుకొని మరి అపోస్తులు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరి అప్పుడు ఆ సంఘంలో మరి విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏక హృదయము ఏకాత్మ. చూడండి, ఒకసారి మనం జాగ్రత్త పరిశీలించుకుందాం. మరి ఆనాడు ఉన్న సంఘానికి నేటి సంఘానికి చాలా వ్యత్యాసం ఉంది. చూడండి, ఆ సంఘంలో అందరూ కూడా ఏక హృదయము ఏకాత్మ, అంటే విశ్వాసం ఉంచిన వారందరూ కూడా. ఒకసారి మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటంటే ముందు దేవునిలో వెదగటం, దేవుని యందు నమ్మిక ఉంచడం. మరి దైవజనుడైనా మరి అభిషేకం పొందుకోకముందు అతను కూడా విశ్వాసిగానే మరి తన యొక్క మొదటి ప్రయాణాన్ని కొనసాగిస్తాడు దేవుడితో. అంటే దైవజనుడు కాకముందు అతను కూడా ఒక విశ్వాసి అనే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏక హృదయము ఏకాత్మ కలిగి ఉన్నారు. చూడండి, మరి అప్పట్లో అందరూ కూడా ఏక మనస్సు ఏక హృదయము, అందరూ కూడా కలిసిమెలిసి చక్కగా ప్రార్థన చేసుకొని మరి వాళ్ళ యొక్క అవసరాలు పాలు పంచుకుంటూ, వాళ్ళ మనసులో బాధలు చెప్పుకుంటూ, మరి వ్యాధిని బట్టి మరి రోగాన్ని బట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఒకరి కోసం ఒకరు ప్రార్థించేవాళ్ళు. అంటే అప్పుడున్న సంఘంలో మరి ప్రేమ సమాధానము ఎక్కువగా ఉండేది. కానీ నేటి సంఘాల్లో అది కొరవడింది. దాన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే అక్కడ అందరూ కూడా వాళ్ళకున్నటువంటి యొక్క ఆస్తులు కానీ మరి వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు కానీ అన్నీ కూడా మరి ఒక ప్లేస్లో పెట్టేసి చక్కగా అందరూ కూడా సమానంగా దాన్ని పంచుకొని మరి వాళ్ళు దేవుని యొక్క సేవలు కొనసాగారు. కానీ ఒకసారి మన నేటి సంఘాల్లో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. మరి ఎందుకంటే ముఖ్యంగా సంఘాలకు వచ్చే వ్యక్తులు ఎంతమంది రక్షణ పొందుకున్నారు, ఎంతమంది బాప్టిజం పొందుకున్నారంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం బోధించాలన్నా, విశ్వాసంలో కొనసాగాలన్నా ముందు రక్షణ ఉండాలి, రక్షణ అనుభవంలోనికి రావాలి. మరి యేసు ప్రభు నామములో బాప్టిజం పొందాలి. ఈరోజు సంఘాల్లో ఎందుకు అసమాధానం ఉంది, ఎందుకు సైతాన్ని భయంకరంగా పేటరేగిపోతా ఉన్నాడు, ఎందుకు సంఘంలో విశ్వాసులు దైవజనుడికి సహకరించట్లేదు అని ఒకసారి మనం పరిశీలించుకుంటే మరి వాళ్ళు ఏంటి ఏక హృదయము ఏకాత్మ కలిగి ఉన్నారు. కానీ నేడు భయంకరంగా సంఘాల్లో అసమాధానం, మరి ఒక విశ్వాసి ఇంకో విశ్వాసిని మీద తిరుగుబాటు చేయడం, విశ్వాసులు దైవజనుడి మీద తిరుగుబాటు చేయడం, లేదా ఒక దైవజనుడు ఇంకొక దైవజనుడిని మరి నిందించటం, విమర్శించటం, ఇవన్నీ కూడా నేడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అప్పట్లో అనేక మంది దేవుని నామములో విశ్వాసం ఉంచారు. మరి దేవుని యొక్క వాక్యం విని ఒక్క రోజులోనే 3000 మంది బాప్టిజం పొందుకున్నారు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. దానికి కారణం ఏంటి? ముందుగా సంఘంలో బలమైన వాక్యం లేకపోవటం. వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న ఆస్తులు అంతస్తులన్నీ కూడా అమ్మివేసి అందరూ కూడా సమానంగా పంచుకున్నారు. సమానంగా పంచుకొని చూడండి, వాళ్ళు కలిగినదంతా కూడా సమిష్టిగా ఉంది. ఈరోజు చూడండి, సంఘాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ముందుగా ఎక్కువ తక్కువ, మరి నువ్వు ధనికుడివి నేను పేదవాడిని, లేదా నువ్వు పలానా కులం వాడివి నేను పలానా కులం వాడిని అనే ఒక భేదాలు. ఎందుకంటే చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మనం గమనిస్తే మరి అంటే ఆత్మ సంబంధంగా పోటీ పడాల్సినటువంటి విశ్వాసులు ఈరోజు భూ సంబంధంగా భౌతిక సంబంధంగా పోటీ పడుతున్నారు. కాబట్టి సంఘాల్లో అసమాధానం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సంఘాల్లో భయంకరమైన పోటీ, మరి సంఘంలో పెద్దలుగా నియమించడం కానీ, లేకపోతే పెత్తనం చేయడం కానీ, అనేక విధాలుగా సంఘాల్లో అసమాధానం ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా వాళ్ళు వేరే విషయాల మీద మనసు పెట్టడం, దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టాల్సిన విశ్వాసులు మరి దైవజనులు మరి వేరే వాటి మీద, లేకపోతే డబ్బు మీదనో, లేకపోతే ఆ సంఘంలో వేరే వేరే విషయాలన్నీ కూడా వాళ్ళు చర్చించుకోవటం. ఈరోజు చూడండి, సంఘాలలో ఎందుకు సమాధానం లేదు? అప్పుడున్న సంఘానికి నేటి సంఘానికి చాలా తేడా ఉంది. ఈరోజు చూడండి, సంఘంలో విశ్వాసులు వచ్చినప్పుడు చక్కగా దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టాలి. కానీ ఈరోజు ఏంటి, సంఘంలో ఉండి దేవుని మందిరంలో ఉండి ముఖ్యంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల గురించి చర్చించుకోవటం, ఇవన్నీ ఈరోజు సంఘాల్లో ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జాబ్ ఏంటి, వివాహం అయిందా లేదా, అబ్బాయి ఎక్కడున్నాడు,
అమెరికాలో ఉన్నాడా లేకపోతే ఇంగ్లాండ్లో ఉన్నాడా అని చెప్పి ఈరోజు చర్చికి వచ్చేవాళ్ళు చాలామంది ఇవి గురించి వీటి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే వాక్యం చెప్పే దైవజనుడు మన కులానికి సంబంధించిన వాడు కాదు, అలాగే వేరే క్యాస్ట్. అంటే ఈరోజు భయంకరంగా సంఘాల్లో క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంది. అదేవిధంగా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, పార్టీ ఫీలింగ్ ఉంది. అదేవిధంగా మరి నువ్వు గొప్ప నేను గొప్ప చూడండి, వాళ్ళ యొక్క వేషధారణ, మరి వస్త్రధారణ, ఇవన్నీ కూడా నేటి సంఘంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం అవునన్నా కాదన్నా ఆనాడు సంఘానికి నేటి సంఘానికి చాలా తేడా ఉంది. ఆ సంఘంలో సమాధానం ఉంది, ప్రేమ ఉంది, అందరూ పలకరించుకుంటూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉండేవారు. ఈరోజు భయంకరంగా అసమాధానం. ఎందుకంటే మరి చక్కగా మందిరానికి వచ్చినప్పుడు చక్కగా దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టాల్సిన విశ్వాసులు వ్యక్తిగత విషయాల గురించి డిస్కస్ చేయడం, మరి అక్కడే సెటిల్మెంట్లు చేయడం, సంఘంలోనే సెటిల్మెంట్లు, మరి వేరే వేరే విషయాలు చర్చించుకోవటం. అంటే దేవుని యొక్క వాక్యం గురించి ఆలోచించాల్సిన వ్యక్తులు మరి వేరే లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తూ వాటిని ప్రేరేపిస్తూ మరి సరిగ్గా దేవుని యొక్క వాక్యాన్ని వినలేకపోవడం. చాలామంది చూడండి, మరి ప్రార్థనలో కూర్చున్నప్పుడు అనేక మంది వేరే వేరే వాటి మీద, సపోజ్ మనం ఒక రక్షణ సువార్త కూడికి పెట్టాము లేదా మీటింగ్ పెట్టాము, అక్కడ ఎంతమంది సంఘంలో విశ్వాసులు కరెక్ట్గా కూర్చుని వాక్యం వింటారంటే చాలా తక్కువ మంది. ఎందుకంటే వేరే వాటి మీద, లేకపోతే డబ్బు కాడ మెయింటైన్ చేయటము, లేకపోతే అన్నం పెట్టే కాడ మెయింటైన్ చేయటము, అంటే అందరం పెత్తనం కొనసాగించడం. కానీ కాబట్టి మరి అప్పట్లో ఉన్న విశ్వాసులకి దైవజనులకి నేటి వాళ్ళకి చాలా తేడా ఉంది. ఆ సంఘంలో ఏముందని చాలా ప్రేమ ఉంది. మరి అందరూ కూడా చక్కగా మరి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసుకొని అంటే వారికి కలిగినదంతా కూడా సమిష్టిగా ఉందండి. అంటే కలిగిన వాటిని ఇది నాది కాదు అనుకునే వాళ్ళంట. సపోజ్ ఒక వ్యక్తి కారు ఉంది, లేకపోతే మంచి బైక్ ఉంది, మంచి డబ్బు ఉంది, వాళ్ళ ఫీల్ అవ్వాలి. ఈరోజు చూడండి, సంఘానికి వచ్చేవాళ్ళు ముందు కూడా ఫలానా వాళ్ళు కారు కొనుక్కున్నారు, నేను కారు కొనుక్కోవాలి, వాళ్ళకి బైక్ ఉంది, నేను బైక్ కొనుక్కోవాలి, వాళ్ళ అబ్బాయి ఫలానా ప్లేస్లో జాబ్ చేస్తున్నాడు, మా అబ్బాయి కూడా అక్కడ జాబ్ చేయాలని కోరుకుంటున్నారు. కానీ నేటి సంఘాల్లో కరెక్ట్గా మరి ఆత్మ సంబంధంగా ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలి అనే చాలా సంగతి చాలా తక్కువగా ఉంది. మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అప్పట్లో వాళ్ళు ఏక హృదయము ఏకాత్మ ఉంది. అందరూ కూడా వాళ్ళకున్న ఆస్తులు పాస్తులు బంగారం మొత్తం కూడా అమ్మి వేసి ఒక ప్లేస్లో పెట్టేసి దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ సమస్యలు వచ్చినప్పటికీ వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. ఈరోజు కరెక్ట్గా దేవుని మందిరానికే దేవుని యొక్క వాక్యం వినడానికి ఇష్టం చూపట్లేదు. ఏదో ఒక ఆదివారం పూట కొద్దిసేపు, లేకపోతే మా క్రిస్మస్ అప్పుడు ఆ విధంగా వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ అప్పటి సంఘాల్లో ఏంటి, ఏక హృదయము ఏకాత్మ ఉంది. నేటి సంఘాలు ఏంటి, అసమాధానం, ఒకరి మీద ఒకరు పెత్తనాలు చేయటం, విశ్వాసి నిందించడం, లేదా దైవజనుడు ఇంకో దైవజనుడిని విమర్శించడం. మరి అప్పుడు కూడా ఎవరు కూడా వాళ్ళకున్నదంతా కూడా మంది కాదు అనుకునే వాళ్ళంట. చూడండి, ఈరోజు చూడండి సంఘాల్లో వ్యక్తిగత విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయటం, దేవుని యొక్క వాక్యం మీద ఫోకస్ చేయకుండా పర్సనల్ మ్యాటర్స్, అంటే వాళ్ళకి వివాహం అయిందా లేదా, వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, అంటే ఎటువంటి డ్రెస్ మెయింటైన్ చేస్తున్నాడు, వాళ్ళకి కారు ఉందో లేదా, ఇవి చూస్తున్నారు. కానీ నిజంగా ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఆత్మీయంగా దిగుతున్నాడు లేదా. మరి ఈరోజు దైవజనుడు కూడా ఏం ఆలోచిస్తున్నాడు, అతను దశం భాగం ఇస్తున్నాడు లేదా, కానికి ఇస్తున్నాడు లేదా, వాటి గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఆ యొక్క ఎంతమంది రక్షణ పొందుకున్నారు, మారు మనసు పొందుకున్నారు, వాక్యంలో ఎదుగుతూ ఉన్నారు అని చెప్పేసి ఈరోజు ఆలోచించే వాళ్ళు తక్కువ ఉన్నారు. దైవజనులకి అప్పట్లో ఉన్న దైవజనులకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పట్లో వాళ్ళు నడుచుకుంటా కాళ్ళు నడకని వెళ్ళి సువార్త ప్రకటించారు. కాబట్టి అనేక మంది రక్షణ మారు మనసు పొందుకున్నారు. ఈరోజు మనం ఫ్లైట్లో వెళ్ళి వాక్యం చెప్పినా, లేకపోతే కారులో వెళ్ళి వాక్యం చెప్పినా ఎవరు మారు మనసు పొందుకోవట్లేదు. అంటే మారు మనసుకు సంబంధించిన బోధనలు నీటి సంఘాలు తక్కువగా ఉంది. అప్పటి సంఘాలకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. మరి వాళ్ళందరూ కూడా ఏక హృదయము ఏక మనస్సు ఏకాత్మ కలిగి ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పని ఏంటి, కేవలం కూడా ప్రార్థన చేయటమే, కేవలం కూడా ఎంతమంది రక్షణ పొందుకున్నారు, మారు మనసు పొందుకున్నారు. అందుకే సంఘం విస్తరించిపోయింది భయంకరంగా. రోజు రోజుకి పెరిగిపోయింది సంఘం. ఆదిమ అపోస్తలుల సంఘానికి నేటి సంఘాలకి చాలా తేడా ఉంది. ఆ సంఘాల్లో ఏక మనసు ఏక హృదయము ఏకాత్మ అందరూ కూడా తమ కలిగినంతా కూడా మరి ఒకే ఏక మనసుతో ఏకంగా ఆలోచించారు. ఈరోజు సంఘాల్లో భయంకరంగా అసమాధానం ఉంది, అశాంతి ఉంది, తిరుగుబాటు చేయటం, దైవజనుడి యొక్క మాట లెక్క చేయకపోవటం. దానికి కారణం ఏంటి, ఎంతకంత దైవజనుడి పాత్ర కూడా ఉంది. ఎందుకంటే సరిగ్గా వాళ్ళ యొక్క స్థితి పట్టించుకోకపోవడం, కేవలం డబ్బు ఇచ్చినప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, కేవలం దశమ భాగం ఇచ్చినప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, లేకపోతే వేరే వేరే విషయాల మీద ఫోకస్ చేయటం. అంటే ఆత్మ సంబంధంగా
ఆత్మ సంబంధమైన ఆహారం పంచిపెట్టాల్సిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? భూ సంబంధమైన వాటిని రెచ్చగొడుతూ, ఇక పలానా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, పలానా అబ్బాయి నెలకి ఎంత దశం బాగా ఇస్తున్నాడు, కానీ మీరు మాకేం ఇస్తున్నారని చెప్పి ఈ బోధనలు ఈరోజు సంఘాలు పెరిగినాయి. కానీ అప్పటి సంఘాలు ఇవన్నీ లేవు. అందరూ కూడా డబ్బుని వాళ్ళు ఖర్చు పెట్టేసి ఒక ప్లేస్లో పెట్టేసి, ఆదిమ అపోస్తల సంఘం అందరూ సమానంగా భావించారు. ఈ యొక్క కారు నాది కాదు, లేకపోతే పలానా వస్తువు నాది కాదు. అందరూ కూడా బంగారము అన్నీ కూడా ఇళ్ల స్థలాలు మొత్తం, భూములు ఇళ్ళు మొత్తం కూడా అమ్మారంట. వాటి డబ్బును తీసుకొచ్చి అపోస్తుల పాదములను కాడ పెట్టి చక్కగా అందరూ సమాన భావంతో ఉన్నారు. ఈరోజు ఏంటి? భయంకరమైన క్యాస్ట్ ఫీలింగ్, భయంకరమైన అసమాధానం. మరి ఎందుకంటే వ్యక్తిగత విషయాల గురించి చర్చించుకోవటం. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు? వచ్చిన విశ్వాసి ఏమి ఆలోచిస్తూ ఉంది? ఎక్కువ కూడా భూ సంబంధమైన ఆశీర్వాదం గురించి ఆలోచిస్తూ ఉంది. మా అబ్బాయి పలానా దాంట్లో జాబ్ చేస్తున్నాడు, పలానా కంపెనీలో నెలకి ₹1,00,000 శాలరీ వస్తూ ఉంది. ఈరోజు చూడండి, అమెరికాలో ఉన్న వ్యక్తి హ్యాపీగా ఉన్నాడా, లేకపోతే గుంటూరులో ఉన్న వ్యక్తి హ్యాపీగా ఉన్నాడా? గుంటూరులో ఉన్న వ్యక్తి హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు? చక్కగా దేవుడికి మొరపెడుతున్నారు, చక్కగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, సమాధానం ఉంది. ఈరోజు ఎక్కడో వేరే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా లేరు, వాళ్ళకి భయం గడుపుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో. అంటే ఏం ఆలోచిస్తున్నారు? మరి దైవజనుడు కూడా ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఎవరు ఎక్కువ దర్శనం భాగం చేస్తున్నారా, ఎవరు ఎక్కువ కానుకలు ఇస్తున్నారా, మరి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారు. కానీ నిజంగా ఆ సంఘంలో ఎంతమంది మొరపెడుతున్నారు, ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారు, మరి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించే బోధకులు తక్కువగా ఉన్నారు. మరి అప్పుడులో సంఘానికి నేటి సంఘానికి చాలా తేడా ఉంది. అందుకే వాళ్ళని ఎక్కడ కొలిది పంచిపెట్టారంట. చూడండి, ఎంత సమాధానము, ఎంత ప్రేమ, ఎంత సాత్వికము, ఇతరుల గురించి ఆలోచించటం, ఇతరుల యొక్క కష్టాల్లో పాలు పంచుకోవడం. ఈరోజు చూడండి, ఒక విశ్వాసి బాగుపడుతుంది, చక్కగా వాళ్ళ పరిస్థితి బాగుందంటే ఇంకొక విశ్వాసి చూసి దాన్ని ఓడ్చుకోలేని పరిస్థితి మనం చూసాం. డబ్బులు కాడ కొట్టుకొని చంపుకోవటం, ఒకరినొకరిని నిందించుకోవటం, ఒకరినొకరిని అవమానించుకోవటం. ఈరోజు సంఘాల్లో కమిటీలు, గవర్నింగ్ బాడీస్, మరి ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మరి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, రకరకాల కమిటీస్ ఈరోజు సంఘాల్లో వేసిన నిజంగా చాలా బాధాకరం. అవన్నీ కూడా ఎక్కువ తక్కువ ఉండటం వల్లే ఈరోజు సంఘాల్లో భయంకరమైన అసమాధానం ఉంది. నాటి సంఘానికి నేటి సంఘానికి చాలా తేడా ఉంది. ఈ రోజుల్లో మరి రక్షణ మారు మనసు పొందుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. ఆ రోజుల్లో ఏంటి? ప్రతిదినము కూడా సంఘంలో మరి రక్షణ మారు మనసు పొందుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి ఎప్పుడు మరి పేతురు ప్రసంగం చేసి ఒకరోజు 3,000 మంది బాప్తిజం పొందుకున్నారు. ఎందుకు? వాళ్ళు వాక్యం చేత పొడవబడ్డారు, వాళ్ళ మారు మనసు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు భూ సంబంధంగా ఆలోచించాల. కానీ అప్పటి సంఘానికి నేటి సంఘానికి చాలా తేడా ఉంది అని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందరూ కూడా చక్కగా ఏం చేశారు? వాళ్ళకు ఉన్నటువంటి అన్ని వస్తువులు అమ్మేశారు. మనం చూసాం అననీయ సఫీరా. మరి వాళ్ళు కూడా, అననీయ సఫీరా కూడా ఆ సంఘంలో ఉన్న సభ్యులే. కానీ వాళ్ళు ఏం చేశారు? అననీయ సఫీరా చక్కగా భార్యాభర్తలు కలిసి వాళ్ళ యొక్క పొలాన్ని అమ్మి ఏం చేశారు? వాళ్ళు అవి డబ్బులు తీసుకొచ్చి అపోస్తుల పాదం కాడ పెట్టాల్సిన వాళ్ళు దాంట్లో కొంచెం దాచుకుంటారు. అంటే ఏంటి? వాళ్ళు అప్పట్లో వాళ్ళకున్న ఆలోచనలు, మైండ్ సెట్ వేరుగా ఉంది. అంటే అందరూ కూడా చక్కగా వాళ్ళకున్న ఇల్లు, స్థలాలు, పొలం అన్నీ అమ్మేసి చక్కగా అపోస్తుల పాదం కాడ పెట్టి సమాన భావంతో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? భార్యాభర్తలు కలిసి మరి దేవునికి చెందాల్సిన డబ్బుని తీసుకొచ్చి దాంట్లో దాచుకున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏకీభవించారు. ఏమి ఇస్తామని డబ్బులు కొంచెం దాచుకుందాము, అబ్బాయికి పెళ్లి చేయాలి, లేదా అమ్మాయికి వివాహం చేయాలి, ఏదో ఒక వేరే విషయం. అంటే సైతాను వాళ్ళని మోసం చేసింది, సైతాను వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించింది. వాళ్ళే అనుకున్నారు, మనం డబ్బు దాచుకున్నాం కదా, ఎవరు చూస్తారు అనుకున్నాను. అందుకే పేతురు అడిగాడు, అమ్మ మీరు దేవునికి ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకు దాచిపెట్టుకున్నారు అని చెప్పేసి. సైతాన్ ఎందుకు మిమ్మల్ని ప్రేరేపించింది? పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నారు. ఈరోజు ఎందుకు? కాబట్టి అననీయ సఫీరా భయంకరంగా శిక్షించబడ్డారు. ఇది ఒక ఉదాహరణ. ఎవరైతే సంఘంలో మరి ఏకహృదయం ఏకాత్మ లేదో, ఎవరైతే భేదాలు సృష్టిస్తారో, మరి వాటిని ప్రోత్సహిస్తారో తప్పకుండా దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. ఈరోజు చూడండి, ఒక దైవజనుడు చక్కగా మంచి వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని సహించలేని వాళ్ళు చాలామంది ఏం చేస్తారు? ఆ వాక్యాన్ని ఎక్కువగా అంగీకరించరు. దానికి కారణం ఏంటంటే దైవజనుడు దేవుని యొక్క ఆత్మావేశం వల్ల, దేవుని యొక్క ప్రేరేపణ వల్ల చక్కగా వాక్యాన్ని బోధిస్తాడు. ఎందుకంటే రక్షణ పొందుకోండి, మారు మనసు పొందుకోండి. ఈరోజు దైవజనుడు బతిలాడే పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకంటే సంఘంగా కూడా అదృష్టం లేదు. ఆ రోజుల్లో మరి అపోస్తులలో మరి చక్కగా వాళ్ళు వాక్యాన్ని బోధించారు, అనేక మందిని దేవుని వైపు నడిపించారు. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో ఇంత డిఫరెన్సెస్ లేవు. కానీ నేటి సంఘాల్లో భయంకరమైన డిఫరెన్సెస్, అసమాధానం, ప్రేమ లేకపోవటం, ఇష్టానుసారంగా దైవజనుడి మీద తిరుగుబాటు చేయడం, దైవజనుడిని నిందించడం. ఎందుకంటే కేవలం కూడా వ్యక్తిగత విషయాల గురించి చర్చించుకోవటం. ఈరోజు మరి కొంతమంది దైవజనులు కూడా
చక్కగా డబ్బులు ఇచ్చినప్పుడు మరి దేవుడు ఏమన్నాడు, సంఘంలో నువ్వు బోర ఓదింపవద్దని చెప్పేసి ప్రభువుగా చెప్పాడు. కానీ ఈరోజు ఏంటి, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళ గురించి మైకులో చెప్పడం, పలానా వాళ్ళు ఇంత డబ్బు ఇచ్చారు. ఒకవేళ కొంతమంది డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే ఎవరైతే బాగా దశమ భాగం ఇస్తారో, కానుకలు ఇస్తారో వాళ్ళ గురించి ఎక్కువగా మందిరంలో ఫోకస్ చేయటం. అందుకే యాకోబులో ఒక మాట ఉంది, చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటి, బాగా మంచి బట్టలు వేసుకొని ఉంగరం పెట్టుకునే మంచి హోదా ఉన్న వ్యక్తికేమో మంచి పొజిషన్లో కూర్చోబెడతారు, దరిద్రుడిని పేదవాడిని తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ బలిపీఠం కింద కూర్చో. అలాగే ఉంది, మనం చూసాం కొంతమంది దైవజనులు కూడా ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళకి సపరేట్గా విఐపి సీట్లు ఉంటాయి ఆ సంఘాల్లో. అదే మాకు డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడ కింద కూర్చోవడం. చూడండి, అది కూడా అసమాధానమే. దేవుడు అటువంటి సంఘాన్ని ఇష్టపడట్లేదు. ఆయన ఎవరిని కోరుకుంటున్నాడు, ఏ సంఘంలో అయితే ఏక హృదయం ఏకాత్మ ఉంటుందో, ఉపవాసం ఉండి దైవజనుని కోసం, ప్రాంతం కోసం, ఊరి కోసం ఎవరైతే బలంగా ప్రార్థన చేస్తారో దేవుడు అటువంటి సంఘాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఏక హృదయం ఏకాత్మ మరి అప్పట్లో ఉంది, ఈరోజు ఎందుకు లేదు? భయంకరంగా ఈరోజు విశ్వాసిని ఇంకో విశ్వాసిని ప్రేమించలేకపోతున్నాడు, సమాధానం పడలేకపోతున్నాడు, పలకరించలేకపోతున్నాడు. అమ్మ మీరు బాగున్నారమ్మ వందనాలని చెప్పలేని పరిస్థితి. మరి పక్కన కొంతమంది చూడండి, వాళ్ళకి ఇష్టం వచ్చిన వ్యక్తులు వెళ్ళి పక్కన కూర్చుంటారు సంఘంలో. కొంతమంది దర్జాగా కుర్చీలో కూర్చుంటారు, కుర్చీలో కూర్చొని వాక్యం వినకుండా ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారా, ఎవరు ఏం డ్రెస్ వేసుకున్నారు, ఎవరు ఎలా ఉన్నారు, ఈ నేటి సంఘాలు జరుగుతున్న పరిస్థితి. కాబట్టి రక్షణ మారు మనసు లేకపోవటం, మరి ఎక్కువ మంది వాక్యంలో లేకపోవటం. ఉన్నాయి కొన్ని సంఘాలు చక్కగా, కొన్ని సంఘాలు ప్రార్థన ఉంది, బలం ఉంది, శక్తి ఉంది. కొన్ని మ్యాక్సిమం సంఘాలు ఏంటంటే ఈరోజు అసమాధానం ఉంది, దైవజనుని యొక్క మాట లెక్క చేయకపోవటం. అప్పట్లో దేవుడు అభిషేకించి వాక్యం చెప్పించాడు. ఈరోజు ఏంటి, విశ్వాసులే దైవజనుడిని సెలెక్ట్ చేస్తారు. ఆ దైవజనుడు మన మన క్యాస్ట్ వాడా కాదా, మన ఊరా కాదా, ఇవన్నీ మన అంటే సంఘంలో వాళ్ళు నిర్ణయించుకోవటం, సంఘ పెద్దలు ఒక దైవజనుడిని సెలెక్ట్ చేయటం. చూడండి, అంటే చాలా వ్యత్యాసం ఉంది. అప్పట్లో ఉన్న సంఘానికి నేటి సంఘానికి చాలా వ్యత్యాసం ఉంది. మరి అననీయ సఫీర్ ఏమయ్యారు, వాళ్ళు భయంకరంగా శిక్షించబడ్డారు. మరి పేతురు చెప్తా ఉన్నాడు, నిజంగా మీరు ఈ యొక్క పొలాన్ని ఇంతకీ అమ్మారా అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. నేను ఏమయ్యాడు చూడండి, అక్కడ వాక్యం మనం చూసినట్లయితే, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట ఇది నీ వశం ఉండలేదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు, నీ మనుషులతో కాదు కానీ దేవునితో అబద్ధం ఆడుతున్నావు. అంటే ఇక్కడ అనని ఏం చేశాడు, వచ్చిన డబ్బుని, వచ్చిన సొమ్ముని అపోస్తుల పాదంలో కాడ పెట్టకుండా ఏం చేస్తున్నాడంటే దాచుకున్నాడు. అంటే ఏంటి, హృదయం మోసపోయింది. మనం కయ్యూను హేబేలు కూడా అంతే. కయ్యూను ఏం చేశాడు, కొంత సమయం తర్వాత కొంత దేవుడికి ఇచ్చాడు. హేబేలు ఏంటి, శ్రేష్టమైన బలి అర్పించాడు. దేవుడు ఎవరిని దీవించాడు, హేబేలుని దీవించాడు, కయ్యూని ఇష్టపడట్ల. కయ్యూని దేవుడు శపించబడ్డాడు. ఎందుకంటే హృదయం చెడిపోయింది హృదయం. ఎందుకు, సరైన వాక్యం లేకపోవటం. కాబట్టి కయ్యూనులో ఏంటంటే భక్తిహీనత ఉంది, ఒక క్రోధం ఉంది. కానీ హేబేలులో ఏముందంటే చక్కగా దేవుడిని ప్రేమించాడు, దేవుని కోసం అర్పించాడు, శ్రేష్టమైన బలి అర్పించాడు. అంటే చనిపోయినప్పటికీ విశ్వాసం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. చూడు, హేబేలు చనిపోయినా మొరపెడుతున్నాడు. ఈరోజు చాలామంది బతికున్నప్పుడే మొరపెట్టలేకపోతున్నాం, కానీ హేబేలు యొక్క రక్తము భూమిలో నుంచి మొరపెడుతున్నాడు. చక్కటి వాక్యం దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి ఎంత వ్యత్యాసం ఉంది నాటి విశ్వాసులకి, నాటి దైవజనునికి, నేటి విశ్వాసులకి, నేటి దైవజనునికి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈరోజు మరి దైవజనుడు మరి కారులో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా ఎవరు ఎక్కువ బాప్టిజం పొందట్లా, రక్షణ పొందుకోవట్లా, మారు మనసు పొందుకోవట్లా. అంటే వాళ్ళ గొప్పతనాన్ని చెప్తున్నారు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని గొప్పగా చూపించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నతంగా చూపించాలనే బోధ ఈరోజు చాలా తక్కువగా ఉన్నాయి. అన్నీ కూడా భూ సంబంధమైన బోధలు, ఎవరెంత కానికిస్తున్నారా, ఎవరిని దర్శనం భాగిస్తున్నారా, అంటే వీటి మీద ఫోకస్ ఎక్కువైంది. కానీ అంటే ఎవరు పెట్టడం చేయాలా, ఎవరు నిలబెట్టాలా సంఘంలో పెద్దలుగా, మరి ఆ వ్యక్తి మనకు సంబంధించిన వ్యక్తే కాదా. చూడండి, ఇవన్నీ కూడా ఒక భయంకరమైన పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఈరోజు ఎక్కువ మంది రక్షణ మారు మనసు లేదు. ఒకసారి మనం లెక్కలు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే అనేక మంది మరి రక్షణ మారు మనసు పొందుకోలేదు. దానికి కారణం ఏంటి, వాళ్ళు ఏక హృదయము ఏకాత్మ లేకపోవటం, సంఘాల్లో అసమాధానం, దైవజనుడు సరిగ్గా సంఘాన్ని పట్టించకపోవటం. మరి ఎప్పుడైతే డబ్బులు ఇచ్చినప్పుడు ఒకలాగా, డబ్బులు ఇవ్వకపోయినప్పుడు ఒకలాగా. నేను కూడా చాలామంది దైవజనులు చూశాను కొంతమందిని. ఎందుకంటే వాళ్ళ హృదయం ఏంటి, లోక సంబంధమైన ఆలోచన. అటువంటి వ్యక్తి దైవజనుడిగా సరిపోడు. మరి ఎవరైతే సంఘం కోసం ప్రయాసపడి ఆత్మల పట్ల భారం కలిగి పనిచేసే దైవజనుడు ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు. నమ్మకంగా జీవించాలి, దేవునికి కొన్ని ఆత్మలను అప్పగించాలి అనే దైవజనులు ఉన్నారంటే చాలా తక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటి, వాళ్ళకి లోక సంబంధంగా ఆలోచించటం.
మరి అననీయ సఫీరా ఏమయ్యారు? దేవుని వలన శిక్ష పొందుకున్నారు. మరి అననీయ అక్కడే చనిపోయాడు. మరి సఫీరా కూడా ఏమవుతుంది? మరి ఆమెకు తెలియదు, వెంటనే ఇంట్లోకి వచ్చేసింది హడావుడిగా. మళ్ళీ వెంటనే పేతురు చెప్పాడు, నిజంగా మీరు భూమిని అంతకే అమ్మారని చెప్పేసి. నిజంగా అప్పుడైనా ఒప్పుకుందా? ఒప్పుకోవాలా. ఒక అవకాశం ఉంది, అననీయాకి అవకాశం లేదు, చచ్చిపోయాడు, వెంటనే పారేశారు. కానీ సఫీరాకి ఒక అవకాశం ఏంది? మళ్ళీ పేతురు చెప్తున్నాడు, నిజంగా మీరు ఎంతకే భూమిని అమ్మారా? మరి ఆ డబ్బు ఏం చేశారు? ఎందుకు దాచిపెట్టుకున్నారు? ఎందుకు మీ ఇద్దరు కూడా దేవుడిని మోసం చేస్తూ ఉన్నారు? ఎందుకంటే ఆ సంఘంలో అందరూ కూడా వాళ్ళ పొలాలు ఇళ్ళు అమ్మి మొత్తం కూడా అపోస్తుల పాదం కాడ పెట్టారు. కానీ వీళ్ళు ఏమేం చేసింది? డబ్బు దాచిపెట్టినంటే వాళ్ళ సైతాన్ని హృదయం మోసపరిచింది. ఈరోజు చూడండి, చాలామంది మోసం చేస్తూ ఉంది సైతాన్ని. ఎందుకంటే వాళ్ళ బలమైన వాక్యం లేకపోవటం, ఎందుకంటే వ్యక్తిగత విషయాల మీద ఫోకస్ చేయటం వల్ల. ఈరోజు ఏంటంటే ఎక్కువ చాలామంది మన పర్సనల్ లైఫ్ని డెవలప్ చేసుకోవటం, అంటే ఆత్మ సంబంధంగా ఎదగాల్సిన విశ్వాసి, ఆత్మ సంబంధంగా ఉండాల్సినటువంటి దైవజనుడు ఏంటి? భూ సంబంధంగా ఆలోచించటం, భూ సంబంధం వాటి కోసం అపేక్షించటం. చూడండి, అంటే వాక్యాన్ని బలంగా బోధించాల్సిన దైవజనుడు ఏదో డబ్బు కోసం సేవ చేసినట్టుగా దైవభక్తి లాభసాధనం ఈరోజు మనకు కనిపిస్తాం. అప్పట్లో ఏంది? వాళ్ళ డబ్బుని దేవుని సేవ కోసం ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఏంటి? దేవుని సేవ మీద వచ్చిన డబ్బుని ఏం చేస్తారు? వాళ్ళ పర్సనల్ అకౌంట్లో బ్యాంకులో వేసుకుంటున్నారు. చూడండి ఎంత బాధాకరం. అంటే సంఘంలో దైవజనుడు వాళ్ళ పిల్లలు చక్కగా ఫారెన్లో చదువుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు. కానీ మరి సంఘంలో విశ్వాసులు అలాగే ఉన్నారు కొంతమంది. దానికి కారణం ఏంటి? వాళ్ళని పట్టించకపోవడం. మరి ఎంతమంది ఈరోజు సంఘంలో విశ్వాసాలను పట్టించుకొని మరి వాళ్ళ కోసం మరి వాళ్ళ అక్కర్లు తీర్చడం, వాళ్ళకి డబ్బు సహాయం చేయడం అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. లేదని చెప్పట్లేదు, కానీ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ప్రేమించే హృదయం లేకపోవటం. అంటే వాళ్ళు భూ సంబంధంగా ఆలోచించడం, అంటే ఇప్పుడు డంబంగా జీవించాలి, నేను గొప్పగా ఉండాలి, నేను కారులో తిరగాలి, ఏసీలో ఉండాలి. మరి అప్పట్లో దైవజనులు చక్కగా సైకిల్ మీద వెళ్ళి వాక్యాన్ని ప్రకటించారు. కాబట్టి అనేక సంఘాలు విస్తరించబడ్డాయి, అనేక మంది ఆత్మీయంగా బలపడ్డారు, అనేక మంది దైవజనుల్ని అభిషేకించారు. కాబట్టి వాళ్ళు ఈరోజు చక్కగా మంచి ఫలాలు పొందుకున్నారు. ఆత్మ ఫలాలు సంఘంలో ఏముండాలి? ఆత్మ ఫలాలు ఉండాలి. ఈరోజు సంఘంలో ఆత్మ ఫలాలు లేకపోవటం. దానికి కారణం ఏంటంటే ఏక హృదయము ఏకాత్మ. అంటే అప్పట్లో ఉన్న సంఘానికి నేటి సంఘానికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పట్లో ఉన్నటువంటి దైవజనుడికి నేటి దైవజనుడికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే మరి టెక్నాలజీ పెరిగిపోయింది, మనిషి యొక్క ఆలోచన మారిపోతూ ఉన్నాయి. సో అతను కారు కొన్నాడు, నేను కారు కొనాలి. అతనికి బైక్ ఉంది, నాకు బైక్ కొనాలి. అతను ఫ్లైట్లో వెళ్తుంది, నేను ఫ్లైట్లో వెళ్ళాలి. అంటే ఈ పోటీ ఎక్కువైపోయింది. అంతేగాని ఆత్మ సంబంధంగా ఎదగాలని ఎవరు కోరుకోవట్లేదు. మరి విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. మరి వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నారు? వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కాబట్టి మా అబ్బాయి కూడా ఎక్కడ ఉండాలి? ఇంగ్లాండ్లో ఉండాలి అని ఈ విధంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ అబ్బాయికి ఎంత శాలరీ వస్తుంది, మా అబ్బాయి కూడా అంతే శాలరీ రావాలి. చూడు, ఇవన్నీ కూడా అంటే వ్యక్తిగతంగా మనం డెవలప్ అవుతున్నాం, కానీ ఆత్మ సంబంధంగా ఎదగలేకపోతూ ఉన్నాము అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అననీయ సఫీరా అలా జరిగింది కాబట్టి అక్కడ వాక్యం మనం చూసుకుంటే ఈ సంగతులు విన్న తర్వాత అందరికి భయం కలిగింది. నిజంగా అప్పట్లో పరిశుద్ధాత్మ దేవుడు నూతనంగా ఈ లోకం మీదకి దిగి వచ్చినప్పుడు అప్పట్లో నిజంగా దేవుడు కొన్ని భయం కలిగించే, ఆశ్చర్యం కలిగించే కార్యాలు చేశాడు. ఈ రోజుల్లో లేదు. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంది కాబట్టి ఇంకా దేవుడు అవకాశం కలిగిస్తున్నాడు. అప్పట్లో సంఘం వాళ్ళు మిగతా వాళ్ళు భయపడ్డారంట, లేకపోతే వాళ్ళు అట్టాగే అయిపోయారు. చూడండి, అప్పట్లో సంఘానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది, మంచి వాక్యం అనే ఫౌండేషన్తో వాళ్ళు కట్టబడ్డారు, అనేకుల కోసం ప్రార్థన చేశారు. ఈరోజు చూడండి, బల్లారాధన ఉంది, ఫాస్టింగ్ ప్రేయర్ ఉందమ్మా రమ్మంటే ఎవడు రాదు. అసలు ఆదివారం పాటు రావడమే చాలా కష్టంగా వస్తారు. వచ్చినప్పటికీ మందిరంలోకి వచ్చినప్పటికీ వాళ్ళ ఆలోచన ఏంటి? మొత్తం కూడా ఎప్పుడు ప్రార్థన అయిపోతుందా, ఎప్పుడు వాక్యం అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు తిందామా అనే ఆలోచనలు ఈరోజు విశ్వాసులు ఉన్నారు. కాబట్టి మరి సంఘం మరి ఇంకా బలహీనంగానే ఉంది. రేపు మరి దేవుని యొక్క రాకల్లో మరి ఎంతమంది ఎత్తబడతారు అనే ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఏక హృదయం లేకపోవడం, ఏకాత్మ లేకపోవడం, ఇతరులని ప్రేమించాలి, వాళ్ళ అవసరాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి ఆలోచన ఈరోజు చాలా తక్కువ మందికి ఉంది. అంటే ఆత్మ సంబంధంగా ఆత్మ ఫలాలు నేటి సంఘాల్లో కొరబడింది అనేది వాస్తవం. ఎందుకంటే ముందు దైవజనుడు ముందు ఆత్మీయంగా ఫలించాలి, ఇతరులని ప్రేమించాలి, ఇతరులతో సమాధానం పడాలి. ఈరోజు దైవజనులోనే సమాధానం పడాలనే ఆలోచన లేకపోతే మరి విశ్వాసులు ఏ విధంగా ఉంటారు? దైవజనులోనే డబ్బు ఆశ ఉంది, మరి విశ్వాసులకి ఆటోమేటిక్గా వస్తుంది. దైవజనుడే మరి గొప్పగా నేను జీవించాలి, కారులో తిరగాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు విశ్వాసులు కూడా అదే ఆలోచిస్తారు. ఒకసారి మనం ఆలోచించుకుందాం. నిజంగా
అప్పటి ఉన్న సంఘానికి నేటి సంఘానికి చాలా తేడా ఉంది. అప్పుడు ఏంటంటే వాళ్ళు డబ్బుని, సమయాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టారు, దేవుని కోసం జీవించారు. కాబట్టి ఆ సంఘాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలను దేవుడు జరిగించాడు. కానీ ఈరోజు రక్షణ మారు మనసు పొందుకున్న వాళ్ళు ఈరోజు సంఘాలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్నప్పటికీ వాళ్ళు ఏంటి, పడిపోవడం, తప్పిపోవటం, సరిగా ప్రార్థన చేసుకోకపోవటం, వాక్యాన్ని ధ్యానించకపోవటం, దైవజనుడిని ప్రేమించకపోవటం, మరి ఒక దైవజనుడు ఇంకో దైవజనుడు నిందించటం, మరి ఒక దైవజనుడు చెప్పిన వాక్యాన్ని ఇంకొక దైవజనుడిని మరి వక్రంగా తిప్పటం, మరి ఏ వాక్యం చెప్తే మనకి డబ్బులు ఏ విధంగా ఇస్తారా, ఏ వాక్యం చెప్తే డబ్బులు ఎలా రాలుతాయా, అంటే ఆత్మల పట్ల భారం లేదు, కానీ వాళ్ళని బెదిరించి భయపెట్టి, ఇదిగో నువ్వు డబ్బు వేయకపోతే దేవుడు నేను శపిస్తాడు. ఈరోజు చాలామంది దైవజనులు ఇతరులను బెదిరించి భయపెట్టి డబ్బులు లాక్కుంటూ ఉన్నారు. నేను చాలామంది చూశాను. ఇది నా యొక్క జీవితంలో కొంతమంది నేను అబ్జర్వేషన్ చేశాను. అంటే ఏ వాక్యం చెప్తే నాకు డబ్బులు వస్తాయా, ఏ వాక్యం చెప్తే వాళ్ళ మనసు ఈజీగా డైవర్ట్ అవుతుందా, అలా చాలామంది సంఘాలను పాడు చేశారు. ఎందుకంటే వాళ్ళకున్న ఆలోచనలు సంఘం మీద రుద్దారు. వాక్యాన్ని రుద్దాల్సిన వాళ్ళు ఏంటి, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం డబ్బు ఆశించి అనేక మంది తప్పుదో పట్టించారు. ఇవన్నీ కూడా మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఏంటి, ఏక హృదయము ఏక ఆత్మ కొరవడింది అనేది సత్యం. మరి ఆ సంఘానికి ఈ సంఘానికి చాలా తేడా ఉంది. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? మరి ఏ సంఘంలో అయితే ఎటువంటి కల్మషం లేకుండా, ముడత లేకుండా మరి వాక్యం ఉదక స్నానం చేసిన సంఘాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. రేపు ఆ సంఘాన్ని దేవుడు మరి లేవనెత్తాడు. మరి ఇంకోటి ఏంటంటే, ఒక విశ్వాసి ఒక సంఘానికి వెళ్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ఆ దైవజనుడే వాక్యం చెప్పాలి, ఇంకెవరు వాక్యం చెప్పకూడదు. చూడు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ సంఘంలో చక్కగా వాక్యం బోధించే వాళ్ళు యవనస్తుల్ని ఎంకరేజ్ చేయకపోవడం, మరి వాళ్ళ సంఘంలో ఉన్న పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి మళ్ళీ వాక్యం చెప్పారు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాక్యం చెప్పారు. అంతేగాని నిజంగా ఇంకొకరిని చక్కగా ఎవరైతే ఆసక్తిగా ఉంటారో, వాక్యాన్ని బోధించడానికి తపన ఉంటుందో, మరి అప్పట్లో వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఎవరైతే వాక్యాన్ని బోధించడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని నిలబెట్టారు, వాళ్ళని ఎన్నుకున్నారు. ఈరోజు ఏంటంటే మరి ఒక వారసత్వంగా అయిపోయింది. ఇది రాజకీయంలో ఎలాగైతే నెక్స్ట్ ముఖ్యమంత్రి, నెక్స్ట్ తర్వాత వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి, అలాగా సంఘాల్లో ఒక పాస్టర్ గారు, నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి కూడా పాస్టర్ గారు అయిపోవడం. అసలు రక్షణ అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, బాప్టిజం అంటే ఏంటి, అవన్నీ కూడా లేదు. డైరెక్ట్గా డయాసెక్కి వాక్యం చెప్పడం. అసలు ముందు బైబిల్లో ఏ అధ్యాయంలో దేవుని యొక్క మనసు ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, అపోస్తులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అవన్నీ కాకుండా మరి సొంతగా ఏదో అందరిలో గొప్పగా చెప్పుకోవాలి, నేను పాస్టర్ గారిని అని చెప్పుకోవడానికి చాలామంది ముందుకు వచ్చేసి సంఘంలో నిలబడి వాక్యం చెప్పడం. అసలు వాళ్ళకి పర్సనల్ లైఫ్లో రక్షణ అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, బాప్టిజం అంటే ఏంటి, ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా ముందుకు వచ్చి వాక్యం చెప్పడం. నిజంగా దేవుని యొక్క ప్రణాళిక ఉందా, దేవుని దర్శనం ఉందా, దేవుని ఎన్నుకున్నాడు లేదా, ఇవన్నీ నేటి సంఘంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఎవరైతే డబ్బు ఇచ్చారో వాళ్ళకి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది, మరి వాళ్ళ క్యాస్ట్ని బట్టి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. దేవుడు ఏమన్నా అందరూ సమానమే. ఇవన్నీ కులాలు, మతాలు, వర్గాలు మనం సృష్టించుకున్నాయి. ఈరోజు మనిషి దేవుడిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? ముందు కులం అడ్డ వస్తూ ఉంది, మతం అడ్డ వస్తూ ఉంది, ఆచారం అడ్డ వస్తూ ఉంది, సాంప్రదాయం అడ్డ వస్తుంది. కాబట్టి నిజమే దేవుడిని తెలుసుకోలేకపోతున్నాడు. దేవుడిని ఏంటి, ఒక కులానికి, ఒక మతానికి, వర్గాన్ని ఆయన్ని ఆపాదిస్తూ ఉన్నారు. ఈరోజు చూడండి, యేసు ప్రభువు వారు అంటే ఎవరు? ఆయన అమెరికా దేవుడు అని, లేకపోతే యూదుల దేవుడు అని చెప్పేసి ఈరోజు చాలామంది ఏంటి ఆయన మీద ఒక ముద్ర వేశారు. మరి క్రైస్తవం అంటే ఇది మతము కాదు, ఇది మార్గము. యేసు ప్రభువు వారు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేను జీవం అన్నాడు. ఈరోజు ఎంతమంది ఈ యొక్క వాక్యాన్ని అంగీకరిస్తున్నారు? మరి దేవునికే మనం క్యాస్ట్ ఫీలింగ్ని అంటించేసాం. ఇది చాలా బాధాకరం. దేవుడు ఎన్ని చూస్తాడు? ఎవరైతే ఆయన్ని మాటలతో పొడిచారో, ఎవరైతే ఆయన నామాన్ని తిరస్కరించారో వాళ్ళందరూ కూడా రేపు రొమ్ము కొట్టుకుంటారని వాక్యం చెప్తా ఉంది. మరి ఎవరైతే ఆయన పొడిచిన వాళ్ళు మరి ఆయన చూస్తారు, ఆయన యొక్క వాక్యాన్ని తిరస్కరించిన వాళ్ళు, ఆయన మాటలు పెడచెవిన పెట్టిన వాళ్ళు, వాక్యాన్ని ప్రేమించిన వాళ్ళు, సువార్తకి లోబడిన వాళ్ళకి శిక్ష అని చెప్పేసి వాక్యం చెప్తూ ఉంది. ఆ రోజు భూమి మీద సకల గోత్రముల వారు, సకల వంశముల వారు అందరూ వాడిని చూసి రొమ్ము కొట్టుకుంటారంట. ఆ రోజు బాధపడతారు, అయ్యో మేము యేసునామాన్ని ఒప్పుకోలేకపోయాము, లోకాన్ని చూసి మోసపోయాము, లోకంలో డబ్బును చూసి, పేరుని చూసి. ఆ రోజు మనం బాధపడి, ఆ రోజు మనం భయపడి, ఆ రోజు రొమ్ము కొట్టుకునే కంటే ఈరోజు దీపం ఉండగానే దేవుడు ఏమంటున్నాడు? ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు. నీ బంధులో ప్రాణం ఉన్నప్పుడే నువ్వు దేవుని తెలుసుకోవాలి. యవ్వన కాలంలో నువ్వు దేవుని తెలుసుకోవాలి. ఈరోజు చూడండి ఎలా ఉంది పరిస్థితి, భయంకరంగా మారిపోతూ ఉంది. నెక్స్ట్ ఏం జరగబోతూ ఉంది ఎవరు తెలియదు. ఆ వచ్చినటువంటి ఆ యొక్క రోగం, ఆ వైరస్ ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఇంత మేధావులు, టెక్నాలజీ ఉంది కానీ నిజంగా దేవుడు మాత్రం దాన్ని ఫుల్ స్టాప్ పెట్టగలడు. ఈరోజు ఏం చేస్తున్నాడు మనిషి? దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యాన్ని తగ్గించి చూపించాలని చూస్తున్నాడు. ఇప్పటికీ కూడా
మరి మనిషి యొక్క శక్తి సామర్థ్యమే డిపెండ్ అవుతుంది. కానీ దేవునికి మొరపెడదాం, దేవుని ఆశ్రయిద్దాం అని, దేవుని అడుగుదాం అని ఎవడు ఆలోచించట్లేదు. కాబట్టి నేటికి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, ఆందోళనకరంగా ఉన్నాయి. కాబట్టి డబ్బు ఇచ్చిన మాత్రాన ఈరోజు ఏంటి లోకంలో బోధనలు మనిషిని డైవర్ట్ చేస్తున్నాయి, మనిషిని తప్పుగా పట్టిస్తాయి. అంటే దేవుణ్ణి మర్చిపోవాలని, దేవునికి దూరంగా జరపాలని అనేక మంది రకరకాలుగా ఈరోజు సైతాన్ని ఏం చేస్తుందంటే వాడి ఏజెంట్లు లోకంలో పనిచేస్తూ ఉంటారు. మరి సినిమాల ద్వారాగా, మరి పొలిటికల్ లీడర్స్ ద్వారాగా, అనేక మంది ద్వారాగా ఈరోజు సైతాన్ని భయంకరంగా పీటరిగిపోతున్నాడు. మనిషి యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే భయంకరంగా వీడియోస్, టిక్ టాక్ వీడియోస్, మరి చాలా అప్పుడు దాకా చక్కగా మంచి బట్టలతో స్టెప్లు వేసేవాళ్ళు ఈరోజు బట్టలు తీసేసి మరి ఇతరులని ప్రేరేపిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. అంటే ఇంకా మనిషిని పాడు చేయాలి. ఈరోజు యెజబెల్ యొక్క ఆత్మ ఈరోజు పనిచేస్తూ ఉంది. మరి మోహోద్రేకంతో ఈరోజు మనిషి కొంతమంది ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దేవుని భయం లేకపోవటం. ఎప్పుడైతే మనిషి దేవుని భయం లేకపోతే నిజంగా దేవునికి తెలుసు ఒక మనిషిని ఎలా లొంగ తీసుకోవాలి, ఎలా ఆయన తిప్పుకోవాలి దేవునికి తెలుసు. కాబట్టి ఈరోజు దేవుడు ఒక అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఇంకా రక్షణ పొందుకుంటారు, మారు మనసు పొందుకుంటారు, బాప్టిజం పొందుకుంటారు, నిజమైన దేవుడిని వెంబడిస్తారని చెప్పేసి దేవుడు ఈరోజు ఒక అవకాశాన్ని, దీర్ఘశాంతం మన కోసం కనిపెట్టుకుంది. కాబట్టి ఆయన రాకడ ఆలస్యం అవుతూ ఉంది. కానీ మనమైతే సిద్ధపాటు కలిగి మరి కనీసం ఒక వ్యక్తికి వాక్యం చెప్పి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడం నిజంగా దేవుడు కోరుకుంటున్నాడు. ఒక పాపిని తప్పు మార్గం నుంచి విడిపించాలి. కాబట్టి మరి నరకానికి వెళ్లకుండా ఒక ఆత్మ రక్షించుకుంటా అని చెప్పేసి వాక్యం చెప్తాం. మరి అప్పట్లో దైవజనులు ప్రయాసపడ్డారు, విశ్వాసులు ప్రయాసపడ్డారు. ఎందుకంటే దేవుని యొక్క సంఘం కట్టబడాలని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా పర్సనల్గా వాళ్ళు ఆలోచించలేదు. వాళ్ళు ఎందుకంటే స్పిరిచువల్గా ఆలోచించారు, ఫిజికల్గా వాళ్ళు ఆలోచించాలా, భౌతికంగా ఆలోచించాలా, భూ సంబంధమైన ఆశీర్వాదం గురించి ఆలోచించారు. ఈరోజు ఏంటంటే సంఘంలో ఒక వ్యక్తి చర్చికి వస్తూ ఉన్నప్పుడు మంచి కారు ఉంటే, మంచి హోదా ఉంటే, మంచి జాబ్ ఉంటే అది ఆశీర్వాదం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోరుకున్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? కనీసం బైబిల్ కూడా ఓపెన్ చేయట్లేదు, ఫోన్ చేస్తున్నాడు, ఫోన్లోనే వాక్యం చూస్తున్నాడు. అప్పట్లో ఏంటి? బైబిల్ మన దగ్గరకు వచ్చినందుకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది రక్తం కార్చారు. కాబట్టి ఈరోజు బైబిల్ మన దగ్గరకు వచ్చింది. కానీ అలాంటి బైబిల్ తీసుకెళ్ళి గూట్లో పెట్టడం, తల కింద పెట్టుకోవడం, ఇవేం చేస్తూ ఉన్నాం. నిజంగా చాలా బాధాకరం. అసలు దేవుని యొక్క మనసు, దేవుడు మనకు అర్థం కావాలంటే నువ్వు బైబిల్ స్టడీ చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క మనసు తెలుసుకుంటాం. ఆయన ఏం కోరుకుంటున్నాడు, దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, మొత్తం కూడా బైబిల్లో ఉన్నాయి. 66 పుస్తకాలు, 66 మంది రాశారు. అనేక మంది ఈ ప్రపంచంలో ఈ బైబిల్లో మాటలు తప్పుకోవాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేశారు. అనేక మంది లక్షల కోట్లు శాలరీ ఇచ్చేసి దీని తప్పులు వెతుక్కోవాలని ఎంతో ప్రయత్నం చేశారు. ఎవడు విఫలమైపోయారు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే భూమి ఆకాశం గంచిన కానీ దేవుడు నా మాట నుండి గతిందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తాను. దేవుడి కొద్ది మాటలు జీవించిన కాక ఆమెన్. మీ అందరికీ కూడా వందనాలు.